కూడా అడగాలి. ఇప్పుడు మీరు 76లో పుట్టారు. మన సమాజంలో అందులో గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళం, వ్యవసాయం నుంచి వచ్చిన వాళ్ళకి మనకి అభద్రత. అవును సార్. మనం ఏమైపోతాము, పిల్లలు ఏమైపోతారు, అరే నాన్న నువ్వు ఇంజనీర్ అవ్వు, నువ్వు డాక్టర్ అవ్వు, లేకపోతే మరొకటి చెయ్యి, ఆదాయం కొంచెం గవర్నమెంట్ ఉద్యోగంలో చేరిపో, సరే ఇది కదా మనకి. ఎస్ సార్. దురుద్దేశం ఏం లేదు, భయం, అవును పేదరికం నుంచి వచ్చాం కాబట్టి. మరి మీరు చాలా ధైర్యం చేసి ఈ రిస్క్ ఉన్న సినిమా ఫీల్డ్లోకి వచ్చారు. ఎట్లా వచ్చారు? పేరెంట్స్ ఏం కాదని లేదా? మరి మీకు ఎలా వచ్చింది? ఆ ధైర్యం ఎట్లా వచ్చింది? అంటే యాక్చువల్గా సార్ నేను ఒకటి గమనించి, అంటే ఇప్పుడు ఉన్న పేరెంటింగ్, ఇప్పుడున్న ఎక్స్పోజర్ చాలా గొప్పది అనుకుంటాం, కానీ బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వరకు ఈ ముందు తరంలోనే కొంచెం బ్రాడ్ మైండెడ్నెస్ ఉందన్న. ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఆడుతుంటే చిన్నపిల్లలు 2-3 కాపలా, అది ఆడొద్దు, అది ముట్టుకోవద్దు. మా చిన్నప్పుడు ఏం లేవు, కింద పడ్డాం, మట్టిలో ఆడుకున్నాం, దొక్కుపోతే ఇంట్లో చెప్పకుండా కూడా అది హీల్ అయిపోయేది. చూస్తే ఇంకో 2 దెబ్బలు పడి గారాబం చేసేవాళ్ళు కాదు, ఎందుకు అలా పడ్డా ఇంకో 2 వేసేవాళ్ళు. దట్స్ హౌ వి బికమ్ టఫ్. సైకిల్ దొక్కితే ఆ వీలు డబ్బులు తగిలేవి. ఇప్పుడు స్కూల్లో దింపాలంటే 2 కాపలా పెట్టి పంపుతున్నారు సార్. కార్లో డ్రైవర్ ఇచ్చి అక్కడ దాకా దింపిరా, మళ్ళీ నువ్వు వెళ్ళి తీసుకునిరా, వాడు పప్పే అవుతాడు వాడు. సో నాకు ఎక్కడో వాళ్ళ ఇన్నోసెన్సా, వాళ్ళ బ్రాడ్ మైండెడ్నెస్ నాకు తెలియదు, కానీ నాకు ఇది ఇష్టం. నాకు మీలాగే రేపేమవుద్ది, ఎల్లుండి అవుద్దని అది ఇన్నోసెన్స్ నాకు తెలియదు సార్. ఆ భయం లేదు అప్పుడు. ఇది ఇష్టం, రాయటం ఇష్టం, వెళ్ళిపోవాలి అనుకున్నాం. కనీసం ఇంట్లో ఉన్న భయం చెప్తే వాళ్ళు వద్దంటే కనుక ఎటు అమెరికా వెళ్ళిపోయేవాళ్ళమేమో, కానీ జాగ్రత్తగా చూసుకో, మళ్ళీ ఎందుకు పనికి రాకుండా పోతామేమో, నీ క్లారిటీ ఉంటే వెళ్ళు అన్నారు. సో లక్కీగా ఎవ్రీథింగ్. కాకపోతే కష్టపడ్డాను సార్, దీనికి ఆల్టర్నేటివ్ లేదు. కష్టానికి అది కష్టపడకుండా లాటరీలో డబ్బులు రావచ్చు, దోపిడీలో డబ్బులు రావచ్చు, వారసత్వంలో డబ్బులు రావచ్చు, అంతే. ఇంకో ఒక్కదానికి ఆల్టర్నేటివ్ లేదు. మా అమ్మగారు అదే చెప్పారు, సరే నువ్వు ఎంచుకున్న రంగం నీకు తెలుసు సక్సెస్ రేట్ ఏంటో, కష్టపడు. అదొక్కటి గట్టిగా చెప్పడం వలన అది పట్టుకొని అంచెలుగా ఎదిగాం. కానీ బట్ ఐఎమ్ లక్కీ నేను వేశారు. ఇంట్లో వాళ్ళు ఏం ఫోర్స్ చేయకుండా నాకు నచ్చిన రంగంలో నేర్పరు. ఏదో హాఫ్ హార్టెడ్గా పైపైన సర్ఫేషియల్ లెవెల్లో ఉండొద్దు, చేస్తే పర్ఫెక్ట్గా చేసి. అందుకే ఇప్పటికీ స్కిల్ లేబరు, స్కిల్ సెట్స్ ఉండాలి అనేది. ఏది లేకపోయినా ఏదో సినిమా తీసేయచ్చు కూడా. జనం కూడా ఒక్కోసారి బోర్గొట్టి ఏ సినిమా లేవాలి, ఈ సినిమాకి పోదాం అని ఆదరించవచ్చు. పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఆ క్రాఫ్ట్లో డెప్త్కి వెళ్ళి అందులో పినకలు చూడాలి తప్ప, అది లేకపోవటం, అది ఎన్నిసార్లు మాడుకున్నా అదే సార్. ఆ స్కిల్ సెట్ డెవలప్మెంట్ ఫర్దర్గా ఒకసారి మిమ్మల్ని వచ్చి వి వాంట్ టు ఆస్క్ యూ, ఆర్ అంటే స్కిల్ సెట్ డెవలప్మెంట్కి మనం ఏమన్నా కలిసి ఏమన్నా ఒకటి చేయొచ్చా అనే దాని మీద, నాట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్, వచ్చి మీతో డీటెయిల్గా ఒకసారి కూర్చొని తప్పకుండా దాన్ని ఎలా చేయొచ్చు, ప్రభుత్వాలతో ఎలా మాట్లాడవచ్చు అనేది ఒకసారి మిమ్మల్ని వెరీ సూన్ సినిమా అయిపోయిన తర్వాత ఒకసారి మిమ్మల్ని కలవాలి. అది సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం, ఎస్ సార్, ఆనందం కోసమే కదా సరదాగా. ఎస్ సార్. మరి సరదాగా ఎంటర్టైన్ చేసి డబ్బులు పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అట్లా కాకుండా ఎంటర్టైన్మెంట్ చేస్తూనే, సక్సెస్ ఇస్తూనే, ప్రతి చోట ఏదో ఒక ఆలోచించేటువంటి మెసేజ్ ఇవ్వాలని తపన కనిపిస్తుంది. ఎస్ సార్. 1-2 సినిమాలు మీరు తీసేప్పుడు కూడా మనం కూర్చున్నాం. మీకు నిజంగా అవసరం లేదు, అవును సార్, కానీ మీరు బాగా లోతుగా దానిలోకి వెళ్ళి కొంచెం ఆలోచన అర్థం చేసుకుని ఏదో రకంగా దానిలో కొన్ని అంశాలను కూడా సినిమాలో చూపించే ప్రయత్నం చేయాలని చెప్పని, మీరు ప్రతి సినిమాలో కూడా ఒక మెసేజ్ కొంచెం ఆలోచించండి అని చెప్పేది కనిపిస్తుంది. మరి అది చేస్తే రిస్క్ అనిపించట్లా మీకు? మెసేజ్ ఎవడు చూస్తాడు? సరదాగా ఎంటర్టైన్మెంట్ చూస్తాడు, కానీ అంత సీన్ లేదు, ఇది పేలిందంటే సంతోషపడతాడు, కానీ ఇదంతా ఆలోచించాలంటే ఎవరికి మరి ఇష్టం ఉండదు కదా. అంటే ఎక్కడో ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నలే ఎక్కువగా వేధిస్తుంటాయి సార్. సో ఇదే కథ రాసేటప్పుడు కూడా ఇదే వేదన, ఈ డౌట్ల మీద. సో నాకు తెలిసిన సొల్యూషన్స్ చెప్పేద్దాం అనేదే. సో అట్లీస్ట్ సమస్య ఉందని చెప్పే ప్రయత్నం చేద్దాము, దానికి కొన్ని హంగులు దిద్దుతాం. ఇప్పుడు భరత్ నేను ఫిల్మ్ ఉంది, సో నేను చెప్పాలనుకున్న ప్రయత్నం చెప్పుకుంటూ, బట్ అందరికి అర్థం అవడం కోసం ఈ సీఎంను కూడా ఫైట్లు చేపించి, అది తప్పదు, మసాలా కొద్ది తప్పదు మనం ఉన్న పరిస్థితుల్లో. బట్ లోపల మనం చూసే ఈ సమస్యలు వీటి మీద ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తే 10 మంది ఆలోచిస్తారేమో అనే తపన అయితే ఉంది సార్ గట్టిగా. ఇప్పుడు అట్లీస్ట్ ఈ షో కూడా అందుకే నాకు
ఒక 10 మంది సో ట్యాక్స్ పేయర్స్ని గౌరవిస్తే ఆనందం నాకు ఈ షో ద్వారా. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం. ఓహో వీళ్ళ గోల్ ఏంటంటే స్కిల్ సెట్ లేకపోతే రాణించరు అని అంటున్నారు. ఒక 10 మంది తల్లిదండ్రులు విద్య విజ్ఞానం కోసం అని ఫీల్ అయితే చాలు, ఏదో ఒక ఉద్యోగం డబ్బులు వస్తాయి అనకుండా ఒక 10 మందికి నాన్న నీ మార్కులు ర్యాంకులు ఇంపార్టెంట్ కాదు, ఎంత స్కిల్ నేర్చుకున్నావు, ఒక 5-6 పేరెంట్స్ ఆలోచించినా కనీసం బెటర్ సిటిజన్స్ వస్తారు బయటకు అనే ఒక స్వార్థమే తప్ప, బికాజ్ వీ కెన్ లివ్ ఇన్ ఎ బెటర్ సొసైటీ, వాళ్ళందరి వల్ల నేను హ్యాపీగా బతుకుతాను అనే స్వార్థమే ఇది యాక్చువల్గా సార్ ఇది. సో దిస్ ఈజ్ హౌ వి మూవ్ ఆన్. ఇంకోటి నాకు అనిపించేది ఎప్పుడు సినిమాల్లో మీరు చాలా పీక్కి వెళ్ళారు సార్. మీరు కానీ రాజమౌళి గారు కానీ మరికొందరు కానీ సార్ స్టార్లు కానీ. ఒక మనకి ఒక ఆయన చెప్పాడు, ఆస్కర్ వెళ్ళనుకుంటాను, జీవితంలో 2 ట్రాజడీలు ఉన్నాయా, ఒకటి కోరుకున్నది సాధించడం, సారీ కోరుకున్నది సాధించలేకపోవటం, రెండోది కోరుకున్నది సాధించడం. మీరంతా కోరుకున్నది సాధించిన వాళ్ళు, కానీ ప్రతి సినిమా కూడా ఒక పరీక్ష. అందులో ఒక స్థాయికి వచ్చిన తర్వాత కొరటాల శివ గారి సినిమా ఇలా ఉందన్న తర్వాత నెక్స్ట్ సినిమా ఆ స్థాయికి వెళుతుందా లేదా, ప్రేక్షకులు మెప్పిస్తుందా లేదా, సక్సెస్ అవుతుందా లేదా భయం ఉంటుంది. మీకు స్ట్రెస్ అనిపించదు మీకు అందులో? మరి మీరు అన్నట్టుగా స్కిల్స్ లేనటువంటి వాళ్ళు అందరికి ఎక్కువ మంది స్కిల్స్ లేవు, ఇంకా మనకి ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు, వాళ్ళతో నిభాయించుకోవాలి. రేపు పొద్దున్న సినిమా కనుక ఫెయిల్ అయినట్టయితే మళ్ళీ మిమ్మల్ని ఇంత చూస్తున్న వాళ్ళు ఇంత కింద దింపేస్తారు, పబ్లిక్ గ్రాఫ్ పడిపోతుంది. ఆ స్ట్రెస్ భయం అనిపించట్లా? అంటే ఒకప్పుడు లేదు కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది సార్ ఇంకా అది, బికాస్ టూ మెనీ స్టేక్స్ ఇన్వాల్వ్డ్, నెంబర్స్ పెద్దగా అయిపోయినాయి, వీ షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్. పైగా సినిమాలకి కొంచెం వెళ్ళటం తగ్గుతున్నాయి. స్ట్రీమింగ్ లైవ్ స్ట్రీమ్ ఎంత వచ్చిన తర్వాత ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ కూడా ఏం తొగిపోతే కాసేపు పార్క్ వెళ్ళాలి, కాసేపు సినిమాకి వెళ్ళాలి. రోజుకో సినిమా చూసేవాళ్ళ మెడిసిన్లో ఉన్నప్పుడు. అవును అవును కొన్ని రోజుల్లో సెకండ్ షో సినిమాకి వెళ్ళి పొద్దున్నే చాలా రోజులు అనిపించేది సినిమాకి, ఇంకా వేరే ఎంటర్టైన్మెంట్ లేదు. అసలు ఇప్పుడు చేతిలో సెల్ ఫోన్ ఉంటే మనిషి కూడా అవసరం లేదు సార్, ఇంక ఇంతకు మించి ఎంటర్టైన్మెంట్ ఏముంది. ఇంట్లో భార్యాభర్తలు కూడా అదే అసలు బోర్డం మీద చూసుకుంటానే ఉన్నారు. సో ఇన్నిటి మధ్యలో ఒక సినిమా చేయాలంటే ఎవ్రీ డే ప్రతిదీ లెక్కలే, టూ మచ్ ఆఫ్, అంటే అంత ఇష్టంతో చేసిన సినిమాలు ఇప్పుడు లెక్కలు మారినాయి, లెక్కలు వేసుకొని చేయాల్సి వస్తుంది. సో ఇట్స్ లిటిల్ స్ట్రెస్ఫుల్, బట్ ఇష్టమైన రంగం కాబట్టి ఏదో చిన్న ఎదురైతే అందులో కష్టంతో చేసుకుంటూ వెళ్ళిపోవటమే కానీ సార్. బట్ యా, యాజ్ యూ సైడ్, ఇట్స్ మోర్ స్ట్రెస్ఫుల్. నాకు అనిపిస్తుంది సినిమా తీయడం అంటే ఒక డైరెక్టర్కి బిడ్డను కంటమే తల్లికి ప్రసవ వేదనే సార్, ప్రసవ వేదన. అది కూడా ఈజీ అయిపోయింది ఇప్పుడు, ఎందుకంటే అది 9 నెలలే, ఇది 2 ఏళ్ళు అవుతుంది. హోప్ఫుల్లీ లక్కీగా తెలుగు సినిమాకి మళ్ళా పెద్ద వైభవం ఇప్పుడు భారతదేశంలో. ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే ప్రతి ఫీల్డ్లో కూడా మనకి ముత్యాల ముగ్గులు అనుకుంటారు, రావుగోపాల్ అంటారు, కళా పోషణ కూడా ఉండాలి కదా మనకి జీవితంలో. ఇతి బాధలు తీరాలి కానీ అల్టిమేట్గా జీవితంలో ఆనందం కావాలంటే మనకి స్పోర్ట్స్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. అందుకని అన్ని రంగులు లేకపోతే రసహీనంగా ఉంటుంది. మీరంతా కూడా యువర్ మేకింగ్ ఇస్ వెరీ ప్రౌడ్. నేను పెద్దగా సినిమాలో చూడకపోయినా కూడా ఐ ఫీల్ గుడ్ అబౌట్ ద సక్సెస్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. త్వరలో ఇంకొన్ని డౌట్స్తో బట్ వాటి సొల్యూషన్స్ కోసం మళ్ళీ ఒకసారి మీ దగ్గరికి వస్తాను సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.